హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వినాయక చవితి వ్రత కథ ఈరోజు తెలుసుకుందాం. వినాయక చవితి వ్రత కథ ప్రకారం పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు తన ఒంటికి రాసుకున్న నూనెతో ఒక బాలుడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి ద్వారం దగ్గర కాపలాగా ఉండమని చెప్పి లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో శివుడు అక్కడికి వచ్చాడు. ఆ బాలుడు శివుడిని లోపలికి రానివ్వలేదు. దాంతో శివుడు కోపించి ఆ బాలుడి తల నరికేశాడు. పార్వతి బయటకు వచ్చి చూడగా తన కొడుకు తల తెగి పడి ఉండటం చూసి దుఃఖించింది. అప్పుడు శివుడు గజముఖుడైన ఒక జీవి తల తెచ్చి ఆ బాలుడికి శరీరానికి అతికించి వినాయకుడుగా, గణపతిగా పేరు పెట్టే దేవతలందరికీ అధిపతిగా, విఘ్నాలను తొలగించేవాడిగా నియమించాడు. వివరంగా పార్వతి సృష్టి. ఒకరోజు పార్వతి స్నానానికి వెళ్లే ముందు తన ఒంటికి రాసుకున్న నూనెతో ఒక అందమైన బాలుడిని తయారు చేసింది. ఆ బాలుడికి ప్రాణం పోసి ద్వారం దగ్గర కాపలాగా ఉండమని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు ఆగమనం. కొంత సమయం తర్వాత శివుడు అక్కడికి వచ్చాడు. అప్పటికే పార్వతి చెప్పిన మాట ప్రకారం ఆ బాలుడు ద్వారం వద్ద కాపలా ఉన్నాడు. శివుడు లోపలికి వెళ్ళబోతుంటే బాలుడు అడ్డుకున్నాడు. తల నరుకు శివుడు అతనిని అడ్డుకున్నందుకు కోపించి తన త్రిశూలంతో ఆ బాలుడి తల నరికేశాడు. పార్వతి బయటకు వచ్చి చూడగా తన కొడుకు తల తెగిపడి ఉండటం చూసి ఎంతో దుఃఖించింది. వినాయకుడి జననం. పార్వతి దుఃఖాన్ని చూసి శివుడు చలించిపోయాడు. వెంటనే గజముఖుడైన ఒక జీవి తల తెచ్చి ఆ బాలుడి శరీరానికి అతికించి అతనికి వినాయకుడు అనే పేరు పెట్టాడు. అతన్ని దేవతలందరికీ అధిపతిగా, విఘ్నాలను తొలగించేవాడిగా నియమించాడు. చంద్రుడి శాపం. ఆ రోజు చంద్రుడికి చూడటం వల్ల వినాయకుడి కష్టాలు వచ్చాయని, అందుకే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని చెబుతారు. వ్రత కథ ప్రాముఖ్యత. వినాయక చవితి రోజున ఈ వ్రత కథ చెప్పుకోవడం వలన విఘ్నాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ కథ వినాయక చవితి పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. వినాయకుడి విజ్ఞానానికి, శ్రేయస్సుకు, కొత్త ప్రారంభాలకు అధిపతి అని భక్తులు